బంగారపు కొట్టుకు తీసుకెళ్లి కిలో బంగారం కొనమను 2 కిలోలు కొంటా. కానీ సెల్ షాప్ మాత్రం వద్దమ్మా. అది కాదు డాడీ, పాలేరుకుంది, పనోడుకుంది, వంటోడుకుంది, మన పల్లోడికి ఉంది. భద్రం కూతురికే లేదు. ఈ విషయం బయట జనానికి తెలిస్తే నీ పరువు ఏం కావాలి? అందుకే డాడీ ప్లీజ్ ఫోన్ కోనివ్వా ప్లీజ్. సరే సరే సరే, నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ మన ఊళ్ళో సెల్ షాప్ లేదు కదమ్మా. ఆల్రెడీ చంటిగాడు పెట్టేశాడయ్యా. అయినా మీ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. దీనికి ఫోన్ కొనిస్తే ఏమవుతుంది? కొంపలే మునిగిపోవు కదా. దీన్ని వెంట పెట్టుకెళ్ళి కొనుక్కోమా. కాస్త మంచి ఫోన్ తీసుకో, ఇద్దరం వాడుకుందాం. ఎందుకు ఇలా ఓవర్ ఎక్స్పోజింగ్ చేస్తున్నావు? దాస్తే ఏమొస్తుందమ్మా, వదిలితే ఒంటికి కాస్త గాలొస్తుంది. ఆ గాలికి 4 గాలి కుర్రోళ్ళు ముందుకొస్తారు. ఏంటి సోనియా, ఇందా కాల్ చేస్తే మొగ్గంతో మాట్లాడావు? ఏం మాట్లాడాను? రమ్మన్నావుగా. ఒరే దొంగ సచ్చినోడా, నీతో మాట్లాడింది మా ఆయన. అదేంటి? నెల రోజులు డ్యూటీకని వెళ్ళాడు. ఈ దెబ్బ గ్యారెంటీగా ఇంటికి వచ్చేస్తాడు. నెల రోజులు నా డేట్లన్నీ వేస్ట్ అయిపోతాయి. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. మీకేం అర్థం కాదులే. మీకు ఎక్కేటట్టు చెప్పాలంటే నేను చాలను. హే లక్ష్మి, ఎప్పుడు వచ్చావు? పొద్దునే వచ్చాను. ఎలా ఉన్నావు? నేను కేక్ అబ్బా. ఏం రోటెక్కావు? సెల్ కొందామని. సెల్లా అయితే నాతోరా, మనకైతే ఫుల్ డిస్కౌంట్ ఇస్తాడు. సరే పద. ఏటి బంగారం ఇలా వచ్చా? మంచి సెల్ ఒకటి కావాలరా. సెల్లా నీ దగ్గర ఉందిగా? నాకు కదరా రేయ్, నా ఫ్రెండ్ కి. ఎవరి ఫిగరు కత్తిలో ఉంది? రేయ్ ఫిగరు గిగరు అన్నావు అనుకో, వాళ్ళ బాబు కారం పెడతాడు. ఎవరిది? భద్రం గారి కూతురా? అయితే జాగ్రత్త ఉండాలి. రండమ్మా, సెల్లు చూపిస్తా రండి. ఎరసిను ఎప్పుడు వచ్చావురా? నువ్వు బయటికి వెళ్ళినప్పుడు. భద్రం గారి కూతురు కొంచెం ఇచ్చాడు బాగుంది కదా. ఇది నార్మల్, ఇది కాస్ట్లీ సెల్. సింగిల్ సిమా, డబుల్ సిమా, ట్రిపుల్ సిమా, నో సిమా, ఏది కావాలంటే అది ఉంది. ఏవి చూపించు. ఇది కాస్ట్లీ, దీనిలో ఒకేసారి. ఏంటి ఒకేసారి? ఏంటి ఆవేశం? అయినా నీకుందిగా ఫోను. ఏం వాడతావురా? ఎప్పుడు ఒకే ఫోను వాడి వాడి బోర్ కొడుతుంది. ఇవాళ రేపు యూత్ అంతా నాలాగా కొత్త కొత్త అని కొత్తదనం కోరుకుంటున్నారు. ఓకే, నువ్వు ఆశపడుతున్నావు గాని ఫోన్లో సిమ్ము. అయినా పర్లేదు, నా ఫోన్ మాత్రం అదే నాకు కావాలి. అయినా దాని కొత్త మోడల్ వచ్చింది కదా అని ఫోన్ మార్చేసావనుకో, వాడడానికి పనికిరాకుండా పోద్ది నీ దగ్గర ఉన్న. రేయ్ చంటిగా, తెలుసు గాని నువ్వు చూపించే అమ్మని కౌంటర్ మీకు కావాలి. ఆహా, నాకు సింగ్ చాలు. ఏం చేస్తున్నారండి? కనబడట్లే, ఫీల్ అవుతున్నా. అదే నేను చెప్తున్నాను, ఇలా చేస్తే జీవితాంతం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అర్థం కాలేదా? అలా పదే పదే చెవిలో తిప్పుకున్నారనుకోండి, కర్ణబీర్ అరిగిపోయి చెవుడొస్తుంది. అప్పుడు చాలా ఫీల్ అవ్వాలి కదా. చిన్నప్పటి నుంచి తిప్పుకుంటున్నా, నాకేం కాలేదుగా. అయితే మీకు టైం దగ్గర పడింది. ఇది తీసుకుంటా. ఏంటది? ఏగా కందిరేగా. మనూరి కందిరేగ కుట్టిందంటే జీవితాంతం గుర్తుండిపోద్ది. అందుకే తోలే. చాచి పెట్టి పీకి తోలేనంటాడేంటమ్మా? మీరు రండి.